నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. క్రీడా రంగంలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తయారీ రంగంలో ప్రోత్సాహకం కోసం 1,07,000 కోట్లతో కొత్త పథకాలు ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖేలో భారత్ నీతి 2025 కు ఆమోదం తెలిపింది. 2045 నాటికి భారత్ లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకొచ్చారు. క్రీడా రంగంలో మౌలిక వసతులకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. క్రీడా రంగంలో సమగ్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసే విధంగా పాలసీని రూపొందిస్తున్నారు. వైపు తయారీ రంగంలో ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఉపాధి అవకాశాల కోసం 1,07,000 కోట్ల రూపాయలతో కొత్త పథకాల్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంపై ఫోకస్ పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆర్డీఐ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. और जो मैन्युफैक्चरिंग इंडस्ट्रीज हैं उसमें ये सपोर्ट 4 साल के लिए मिलेगा, अप टू 3,000 रुपीज पर मंथ. ये अप टू है. इसके 3 अलग अलग स्लैब्स हैं जो कि जब लेबर एंड एम्प्लॉयमेंट मिनिस्ट्री से डिटेल आएगा तो आपको वो स्लैब्स भी मिल जाएंगे. తయారీ రంగంలో 3.5 కోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు అశ్విని వైష్ణవ్. పరిశోధనలు, స్టార్టప్ల రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆర్డీఐ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కు 1,00,000 కోట్ల రూపాయల కేటాయింపుకు పచ్చజెండా ఊపింది. ఆర్డీఐలో ప్రైవేట్ రంగ పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు తక్కువ వడ్డీ రేటు లేదా వడ్డీ రహిత దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ అందించడమే ఈ పథకం లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. ప్రైవేట్ రంగం నిధుల విషయంలో ఎదుర్కొనే అడ్డంకులు, సవాళ్లను అధిగమించేందుకు దీన్ని డిజైన్ చేసినట్టుగా తెలిపింది. ప్రధాని అధ్యక్షతన ఉన్న అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ పాలక మండలి ఆర్డీఐ పథకానికి దిశానిర్దేశం చేస్తుందని పేర్కొంది. మరోవైపు 2 ఏళ్ల కాలపరిమితిపై 99,446 కోట్ల రూపాయలతో ఉపాధి ఆధారిత ప్రోత్సాహక ఈఎల్ఐ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. తమిళనాడులోని పరమకుడి టు రామనాథపురం హైవే 4 లేన్ల విస్తరణకు ఓకే చెప్పారు. ప్రాజెక్టు కింద 46.7 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మాణానికి 1,853 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తారు.